అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మమతా మంగన్పల్లి, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రక్షన్ ఐఏఎస్ అకాడమీ. మన అకాడమీకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ బ్రాంచ్ ఈజ్ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 41. సెకండ్ బ్రాంచ్ ఈజ్ ఇన్ అశోక్ నగర్ ఆపోజిట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్. మనం గత 3.5 years గా స్టూడెంట్స్ ని గైడ్ చేస్తున్నాము. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్ కి టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ నుంచి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ని గట్టిగా గైడ్ చేస్తున్నాము. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ యూ ఆల్ దాట్ మనకి రీసెంట్ గా వచ్చిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ లో 18+ స్టూడెంట్స్ కి గ్రూప్ 1 సర్వీస్ రాబోతుంది అనమాట. సో మీకు కనుక నా పర్సనల్ మెంటర్షిప్ కావాలి అనుకున్నా, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సులకు సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్స్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, యూ కెన్ కాల్ us on 9059190571. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎటువంటి స్టూడెంట్స్ కైనా కెరియర్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక గోల్ ని పెట్టుకుంటారు. కానీ ఆ గోల్ ని సాధించాలి అంటే ఏం చేయాలి, ఆ సక్సెస్ పాత్ ఏంటి అనే క్వశ్చన్స్ తో సతమతం అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను చెప్పే కొన్ని పాయింట్స్ మీ అందరికి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రతి స్టూడెంట్కి కావాల్సింది ఒక గోల్ని ప్రాపర్గా సెట్ చేసుకోవడం. సో నేను ఇది అవుతాను, గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాను, గ్రూప్ 2 ఆఫీసర్ అవుతాను అనుకోవడం గోలే. కానీ ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మీ పర్సనాలిటీ ఎలా ఉండాలి, మీ పర్సనాలిటీ దానికి కరెక్ట్ లాగా సెట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ మీలో స్టార్ట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే పాజిటివిటీ. సో నేను ఒకటి కెరియర్ని సెట్ చేసుకున్నాను, దాన్ని రీచ్ అవ్వాలంటే నేను రోజు పాజిటివ్ ఉండాలి. ప్రతిరోజు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఏదో ఒక రోజు నా గోల్ రీచ్ అవుతాను, రీచ్ అయ్యి ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను అని గట్టిగా అనుకోవాలి. సో ఆ పాజిటివిటీ. సెకండ్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు పోరాడేది చిన్నది కాదు, ఒక సముద్రం లాంటి ఎగ్జామ్. ఆ సముద్రం లాంటి ఎగ్జామ్లో ఇంకా సముద్రం లాంటి అంతమంది మెంబర్స్ కాంపిటీషన్లో ఉంటూ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు అందులో ఒక చిన్న డ్రాప్ లాగానే, మరి ఆ చిన్న డ్రాప్ ఎంత కష్టపడితే ఆ సక్సెస్ మీ దగ్గరికి చేరుతుందో మీరు ఆలోచించాలి. దానికోసం ఫెయిలియర్స్ వచ్చినా కూడా ఆగకుండా కంటిన్యూస్గా కష్టపడుతూనే ఉండాలి. దాన్ని మనం కన్సిస్టెన్సీ అంటాం. ఆ కన్సిస్టెన్సీ మీలో ఉండాలి. థర్డ్ వన్ డెడికేషన్. డెడికేషన్ ఈ జనరేషన్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ కావచ్చు, లేకపోతే యూత్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ మెంటల్ స్టెబిలిటీ కూడా పిల్లల్లో తగ్గుతోంది. దానివల్ల కూడా చిన్న ప్రాబ్లమ్స్ని పెద్ద ప్రాబ్లం లాగా చూస్తున్నారు. వాటన్నిటిని పక్కన పెట్టి చాలా ఓర్పుతో, సహనంతో, డెడికేటెడ్గా నేను 2 years ప్రిపరేషన్కి పెడతాను, 3 years ప్రిపరేషన్కి పెడతాను అని గట్టిగా అనుకోవాలి. సో దట్ ఈస్ ద నెక్స్ట్. అండ్ తర్వాత ఏంటంటే చూసింగ్ అ ప్రాపర్ మెంటర్. ఒక మెంటర్ అంటే మీకంటూ గోల్ ఉంది, పాజిటివిటీ ఉంది, మీరు కన్సిస్టెన్సీతోని, డెడికేషన్తోని ప్రిపేర్ అవ్వడానికి రెడీ ఉన్నారు. కానీ మీకు ఒక తోడు కావాలి. ఆ తోడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మెంటర్. సో మాలాంటి మెంటర్స్ని ప్రాపర్గా చూస్ చేసుకోండి. మీ ప్లాన్ని వాళ్ళతో డిస్కస్ చేయండి.